హాయ్ ఫ్రెండ్స్. తెలుగువాడికి 2 పండుగలు ఉంటాయి. ఒకటి క్యాలెండర్‌లో వచ్చే సంక్రాంతి. రెండోది థియేటర్‌లో వచ్చే సినిమా సంక్రాంతి. కానీ ఈసారి 2026లో రాబోతున్న సంక్రాంతి కేవలం పండగ కాదు. ఇదొక యుద్ధం. బాక్సాఫీస్ దగ్గర జరగబోయే ఒక రక్తపాతం. ఎందుకంటే బరిలో ఉన్నది సామాన్యులు కాదు. ఒకవైపు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న బాస్. మరొక వైపు ఇండియన్ సినిమా రేంజ్‌నే మార్చేసిన గ్లోబల్ స్టార్ 'ప్రభాస్'. వీళ్ళ మధ్యలో సైలెంట్‌గా వచ్చి హిట్ కొట్టే మాస్ మహారాజ్. అసలు ఈసారి సంక్రాంతికి గెలిచేది ఎవరు? కేవలం కంటెంట్ మాత్రమే గెలుస్తుందా? లేక థియేటర్‌లో దందా గెలుస్తుందా? వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సంక్రాంతికి 2026 బాక్స్ ఆఫీస్ వార్‌ని డీకోడ్ చేద్దాం. ఈ యుద్ధం ఈరోజు మొదలైంది కాదు ఫ్రెండ్స్. దీనికొక హిస్టరీ ఉంది. మనం ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. చరిత్ర ఏం చెప్తుందంటే సంక్రాంతికి ఎప్పుడైతే ఇద్దరు పెద్ద స్టార్స్ పోటీ పడ్డారో అప్పుడు ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలయ్యాయి. ఉదాహరణకు 2001కి వెళ్దాం. చిరంజీవి గారి 'మృగరాజు' అలాగే బాలకృష్ణ గారి 'నరసింహానాయుడు' అప్పట్లో ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవలు మామూలుగా లేవు. కట్ చేస్తే 'నరసింహానాయుడు' ఇండస్ట్రీ హిట్. మళ్ళీ 2017లో సేమ్ సీన్ 'బాస్ ఈస్ బ్యాక్' అంటూ 'ఖైదీ నంబర్ 150' అలాగే బాలయ్య 'గౌతమిపుత్ర శాతకర్ణి' 2 హిట్టే. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే సంక్రాంతికి ఆడియన్స్ దగ్గర అన్‌లిమిటెడ్ డబ్బులుంటాయి. సినిమా బాగుంటే చాలు. 2 కాదు ఇంకో 4 వచ్చినా ఆడిస్తారు. కానీ 2026లో పరిస్థితి వేరు. ఎందుకంటే ఇప్పుడు టికెట్ రేట్లు పెరిగాయి. ఓటీటీల కాలం వచ్చింది. మరి ఇప్పుడు ఆడియన్స్ ఎవరికి ఓటేస్తారు? ఇప్పుడు మెయిన్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. నంబర్ 1 ప్రభాస్ 'ది రాజా సాబ్'. ప్రభాస్ అంటే ఇప్పుడు కేవలం తెలుగు హీరో కాదు. 'బాహుబలి', 'కల్కి' తర్వాత రేంజ్ స్కై హైలో ఉంది. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ఒక హర్రర్ కామెడీ. ప్రభాస్ ఫ్యాన్స్‌కి కావాల్సింది పక్కా యాక్షన్. మరి ఈ ఎక్స్‌పెరిమెంట్ సంక్రాంతికి వర్కౌట్ అవుతుందా? లేదా వింటేజ్ ప్రభాస్‌ని చూస్తామా? అన్నదే మిలియన్ డాలర్స్ ప్రశ్న. నంబర్ 2 మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంబర'. ఇది కేవలం సినిమా కాదు. చిరంజీవి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' వైబ్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. సోషియో ఫ్యాంటసీ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఓటు బ్యాంక్ గట్టిగా పడే ఛాన్స్ ఉంది. గ్రాఫిక్స్ ఏమాత్రం తేడా కొట్టినా సోషల్ మీడియాలో మళ్ళీ ట్రోలింగ్ తప్పదు. నంబర్ 3 రవితేజ అలాగే మిగిలిన వాళ్ళు. ఎప్పుడు పెద్ద సినిమాల మధ్యలో వచ్చి సైలెంట్‌గా హిట్ కొట్టడం రవితేజ స్టైల్. 'హనుమాన్' సినిమా ఎలాగైతే మహేష్ అలాగే ప్రభాస్ సినిమాలను తట్టుకొని నిలబడిందో, ఈసారి కూడా అలాంటి చిన్న సినిమా ఏదైనా సర్ప్రైజ్ ఇస్తుందా? ఇక్కడే అసలు కథ ఉంది ఫ్రెండ్స్. సినిమా హిట్ అవ్వాలంటే కంటెంట్ ఉంటే సరిపోదు. థియేటర్లు ఉండాలి. దీన్నే మనం స్క్రీన్ వార్ అంటాం. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఉన్న మెయిన్ థియేటర్లు ఎవరి చేతిలో ఉన్నాయి తెలుసా? కేవలం ముగ్గురి చేతుల్లో. 'దిల్ రాజు', 'సురేష్ బాబు' అలాగే 'ఏషియన్' 'సునీల్'. ఉదాహరణకు ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ తన హీరో సినిమాకే మెయిన్ థియేటర్లు ఇస్తే అవతలి సినిమా పరిస్థితి ఏంటి? సంక్రాంతికి ఓపెనింగ్స్ చాలా ముఖ్యం. ఫస్ట్ రోజు షోలు పడకపోతే టాక్ రాదు. టాక్ రాకపోతే కలెక్షన్స్ రావు. 'ప్రభాస్' సినిమాకి పాన్ ఇండియా రిలీజ్ ఉంది. కాబట్టి నార్త్ సైడ్ సేఫ్. కానీ తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి సినిమాకి థియేటర్ల ఆధిపత్యం ఉండే ఛాన్స్ ఉంది. ఈ బిజినెస్ లెక్కలు చూస్తుంటే ఈసారి యుద్ధం తెర మీద కాదు, తెర వెనుక ఎక్కువ జరిగేలా ఉంది. ఫైనల్‌గా ఒక మాట. సంక్రాంతి రేస్‌లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.